ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. దేవుని ప్రభు కృపా సంకల్పమును బట్టి ప్రతిరోజు ఇలాగ మనం కలుసుకొని వాక్య ప్రకారంగా మనకు దేవుడు ఒక్కొక్క రోజు ఒక అనుభవాలు నేర్పిస్తూ ఉండగా ఆ దేవాది దేవునికి మహిమ కలుగునట్లు మీరు కూడా ఈ వాక్యాలు వినటమే కాదు, ఇతరులకు షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని పనిలో, దేవుని సన్నిధిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఆయన బేతనయ్య వరకు తీసుకొని పోయి చేతులుంచి వారిని ఆశీర్వదించెను. చూడండి, దేవుడు వీరిని బేతనయ్య వరకు తీసుకొని వెళ్ళి వారి మీద చేతులుంచి ఆశీర్వదించినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు దేవుడు మన పక్షముగా ఆయన రమ్మని పిలిచిన, నిన్ను ఆత్మీయతలో తీసుకొని వెళ్ళిన, ఆత్మ సంబంధమైన ప్రార్థనలో నడిపించబడిన సేవకులే కానీ, సంఘమే కానీ, ప్రార్థనలే కానీ, ఇవి దేనికి సూచనగా ఉన్నాయంటే, దేనికి ఈ అనుభవం గుండా తీసుకెళ్లేదంటే దేవుడు ఆ మనిషిని ఆశీర్వదించటానికే. లోకములో ఎక్కడ కూడా ఆశీర్వాదం యొక్క పరిస్థితులు లేవండి. శాపకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించటానికే తీసుకొని వచ్చారు. ఈ లోకమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు కూడా. చూడండి, యెషయా గ్రంథములో 57వ అధ్యాయం 15వ వచనంలో దేవుని గురించి అక్కడ రాయబడిన మాటలు చూడొచ్చు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవించుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయి ఉన్నాను. వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము కలిగిన వారి యందు, దీన మనసు గల వారి యందును నివసించుచున్నాను. చూడండి, ఆ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములో నివసించువాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? తీసుకొని మన మధ్యలోనికి వచ్చాడు ఆయన. ఎవరైతే ఈ వాక్యమును వినయము కలిగి ఉంటారో, వినయము కలిగిన వారిని ఉజ్జీవింప చేసి, నలిగిన హృదయము గల వారిని ఉజ్జీవింప చేయటమే కాదు, దీన మనస్సు కలిగిన వారి ఎడల ఆయన దీవించటానికి వచ్చాడు. ఈ ఆశీర్వాదాలు పొందుకొనటానికి ఇప్పుడు ఆయన ఎక్కడున్నవారంట? మహాగణుడు, మహోన్నతుడు. ఈరోజు మనం ఆ దేవుని విషయములో ఎలా ఉన్నాం, దేవుడి విషయములో ఎలా జరిగిస్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఎలాగ దేవునితో మనం నిబంధన కలిగి ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోం. ఆయన ఒక ఆత్మ సంబంధమైన విషయము గుండా తీసుకెళ్తున్నప్పుడు నువ్వు ఆశీర్వాదానికి అర్హుడుగా నువ్వు తీర్మానం చేసుకోవాలి. రాజుల గ్రంథములో, మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథములో 18వ అధ్యాయము 32వ వచనంలో చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథం. అట్టి పిమ్మట మీరు చావకుండా బ్రతుకున్నట్లు మేము వచ్చి మీ దేశమంతటా వాటి యొక్క దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షాల రసము గల దేశమునకును, ఆహారమునకు ద్రాక్ష చెట్లను గల దేశమునను, ఇదిగో ఒలీవ తైలమును తేనె కలిగినటువంటి దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టినట్లుగా చెప్పినట్లుగా హిజ్కియా మీకు బోధించిన మాటలను వినవద్దని మీరు ఇక్కడ గమనించి, ఇక్కడ ఏ గుండా తీసుకెళ్తున్నాడంటే, ఇక్కడ మనం చూస్తే ఆహారమునిస్తున్నాడు ఆయన, తేనెనిస్తున్నాడు, సమృద్ధినిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ వాక్యములో మీరు సుఖముగా నుందురు. ఆయన ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆత్మీయులను అంటే,
మీరు సుఖముగా జీవించెదరు. ఇక్కడ ఈ చోటు, ఆత్మ సంబంధమైన ఈ చోటు, పరిశుద్ధమైనటువంటి ఈ చోట్లో దేవునితో సహవాసం కలిగిన వారు ఆయన సుఖకరమైనటువంటి జీవితము జీవించుటకు ఆయన మనల్ని తీసుకొని వస్తున్నాడు. ఆయన దగ్గర ఆహారం ఉంది, ఆయన దగ్గర సమృద్ధి ఉంది. ఆయనను వెంబడించు. వాక్యం చెప్తున్న మాట ద్వితీయోపదేశకాండములో 32వ అధ్యాయం 11వ వచనంలో, పక్షిరాజు తన గూళ్ళను రేపినట్లు తమ పిల్లల పైన అల్లాడుచు రెక్కలను చాపుకొనుచు వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోసుకున్నట్లుగా యెహోవా వారిని నడిపించును. ఎలా నడిపిస్తున్నాడంట? పక్షిరాజు చూడండి, తన గూటి మీద ఎలా రెక్కలు ఆడిస్తూ ఆ పిల్లల్ని ఆ రెక్కల మీద ఎక్కించుకొని ఎలాగ వాటికి నేర్పించి వాటిని మనం గమనించినట్లయితే వాటిని మోస్తూ యెహోవా వారిని అలాగున నడిపించును. అలా నడిపించగలిగిన వాడు. ఆయనతో నడవండి, ప్రార్థనలో నడవండి, పరిశుద్ధతలో నడవండి, ఆత్మీయతలో నడవండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్తున్న మాట, ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్యం ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న 12లో అంటాడు, యెహోవా మాత్రమే వారిని నడిపించెను. దేవుడే నడిపిస్తానంటున్నాడు. అన్యజనుల యొక్క ఇదిగో వారిలో ఉన్నటువంటి వారు ఏ దేవుడైనా ఆయనతో కూడా ఉండలేదని చెప్తున్నారు ఇక్కడ. ఆయన ఒక్కడే నడిపించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్నటువంటి విషయంలో దేవుడు మనల్ని పరామర్శించి ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, ఒకటి చెప్పినటువంటి మాట వారిని ఆశీర్వదించటానికి, రెండోది చెప్పిన మాట ఇదిగో వారికి సమృద్ధిగా ఇచ్చి అక్కడ వాళ్ళని నెమ్మదిగా సుఖకరముగా జీవించటానికి దేవుడు వారిని తీసుకొని వస్తున్నాడు. మూడోది మనం గమనించినట్లయితే వాక్యములో చదువుతున్నటువంటి మాటలు హోషేయ గ్రంథములో 2వ అధ్యాయము 14వ వచనంలో చదువుతున్నాం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుచూ ఉండెను. ఇక్కడ చూడండి, ఎక్కడంట లోకమనే అరణ్యములో మనుషులు ఉండగా ఆయన స్నేహబంధముతో వారిని స్నేహించి ప్రేమగా మాట్లాడటమే కాదు, అక్కడ నుండి దానిని 15లో మనం చదువుతున్నాం, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్షాల తోట నిత్తును, ఆకోరు శ్రమ కలిగిన లోయ నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇక్కడ మీరు గమనించాలి. ఎందుకని అరణ్యములో వారితో ప్రేమగా మాట్లాడి వారిని ఆప్యాయతగా తీసుకుని వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, అప్పటి వరకు అది శ్రమ కలిగినటువంటి స్థితిలో ఉన్న చోటు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నిరీక్షణ ద్వారముగా మార్చారు. ఈరోజు మన జీవితంలో లోకములో ఎన్నో శ్రమలు ఉన్నాయి, లోకములో ఎన్నో బాధలు, శ్రమలు, కష్టములు ఉన్నాయి. వాటిలో నుంచి ఎందుకు దేవుడు నిన్ను తోడుకొని తీసుకొచ్చేది అని అంటే, ఆయన నిన్ను ప్రేమతో మాట్లాడి వాక్యముతో అక్కడ మిమ్మల్ని ఆకర్షితులై ఎందుకు తీసుకొస్తున్నారంటే, 3వ మాటలో మీరు చూస్తే శ్రమ కలిగినటువంటి చోటుని నిరీక్షణ ద్వారముగా మార్చటానికి. దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యములు మన పక్షముగా ఆయన జరిగించువాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మనతో మాట్లాడుతున్న మాట ఒకటి, ఆయన ఆత్మీయతలో నడవమని ఎందుకు తీసుకొని వెళ్తున్నాడంటే, అక్కడ ఆశీర్వదించబడతాం. ఆత్మీయతలో నిన్ను తీసుకొని నడవమని చెప్పేది ఎందుకని అంటే, అక్కడ నీకు సమృద్ధితోనూ సుఖకరముగా జీవించటానికి. అక్కడ ఆత్మీయతలో నిన్ను తీసుకొని నడిపిస్తున్నాడంటే అక్కడ ఏం కలిగి ఉండటానికైనా మీరు గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకోరు కలిగినటువంటి లోయ, శ్రమ కలిగినటువంటి లోయ, అది నిరీక్షణ ద్వారముగా చేయటానికి. ఆయన నిన్ను పక్షిరాజు వలె రెక్కలు చాపి ఆయన తీసుకొని వెళుతూ అక్కడ నీకు మార్గాన్ని చూపించటానికి. కాబట్టి దేవునికి నువ్వు సమయం ఇవ్వు, దేవునితో నిబంధన కలుగుండు, దేవునితో తీర్మానం కలిగి నువ్వు నడుచుకోగలిగితే, వాక్యం చెప్తున్న మాట, ఆయన అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాలకు, నీ కలిగినటువంటి పిల్లలు, వ్యాపారము, ఉద్యోగములు, చేతి పనులు సమస్తమును కూడా ఆయన చేతిలో ఉన్నవి
ఆయన చేతిలో ఉన్నవి నీవు పొందుకోవాలని ఈ ఉదయము వాక్యము చేత నిన్ను హెచ్చరిక చేస్తూ అట్టి కృపలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా ఒక వ్యక్తిని తోడుకొని పోతున్నావంటే వారిని ఆశీర్వదించటానికి, ఒక వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సమృద్ధిగా ఏర్పరచబడటానికి, ఒక వ్యక్తితో మీరు ఆకర్షితులై అరణ్యములో ప్రేమ కలిగి చూపిస్తున్నారంటే అక్కడ శ్రమ కలిగినటువంటి చోటును నిరీక్షణ ద్వారముగా చేయటానికి, ఏ స్థితిలో ఉన్నారో వాక్యం విని ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన కృపలోనికి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమె. తెలియజేస్తున్నాం.